సింగరేణి ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. బీఆర్ఎస్ అనుబంధ సంఘం టీబీజేకేఎస్ ను వేడుతున్నారు కీలక నేతలు. కార్మిక సంఘం ఎన్నికలకు దూరంగా ఉండాలన్న అధిష్టానం నిర్ణయంతో టీబీజేకేఎస్ కు నేతలు గుడ్ బై చెప్తున్నారు. కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐఎన్టీయూసీకి భారీగా వలసలు కనిపిస్తున్నాయి. మంచిర్యాల, కొమరంభీం జిల్లా నేతలు క్యూ కడుతున్నారు. ఐఎన్టీయూసీలో చేరారు మంచిర్యాల జిల్లా సింగరేణి నేతలు. ఇప్పటికే టీబీజేకేఎస్ కు రాజీనామా చేశారు శ్రీరాంపూర్, మందమర్రి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు. అయితే సింగరేణిలో కాంగ్రెస్ సిపిఐ మైత్రి అయితే కనిపించడం లేదు. సిపిఐ అనుబంధ సంఘమైన ఏఐటీయూసీతో పొత్తు లేకుండానే సింగరేణి ఎన్నికల్లో బరిలో దిగుతుంది ఐఎన్టీయూసీ. ఎవరికి వారే ప్రచారం చేసుకుంటున్నారు సంఘాలు. అయితే ప్రధానంగా ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ మధ్య పోటీ ఉన్నట్టు కనిపిస్తోంది. టీబీజేకేఎస్ నుంచి వలసలతో ఐఎన్టీయూసీ బలపడుతోంది. ఇప్పటికే బలమైన నాయకులతో ఉంది ఏఐటీయూసీ. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఓల్బెల్ట్ ఏరియాలో 12 కాంగ్రెస్ అసెంబ్లీ స్థానాల్లో మనం 11 స్థానాలు మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. దాన్ని కాంగ్రెస్ ఐఎన్టీయూసీ పూర్తిగా అనుకూలంగా వాతావరణం కార్యకలాపంలో ఉంది. కేవలం ఐఎన్టీయూసీ గెలిస్తే మరి ప్రభుత్వం మద్దతుతోటి, కాంగ్రెస్ మద్దతుతోటి ఈరోజు అనేక హక్కులు కార్మికులకు సాధిస్తామని చెప్పేసి కార్మికులు నమ్ముతూ ఉన్నారు. కాబట్టి ఆ దిశగా ఐఎన్టీయూసీ వైపు అడుగులేస్తూ మరి ఇతర సంఘాల నాయకులు అనేక హెచ్ఎంఎస్ కానీ, బిఎంఎస్ కానీ, టీజీబీకేఎస్ సంఘం నుంచి కూడా అనేక నాయకులు ఇప్పుడు వేలాదిగా సింగరేణిలో మరి ఐఎన్టీయూసీ వైపు చూస్తూ ఉన్నారు. మీరు చూశారు, ఈ వారం రోజులనే దాదాపుగా 2000 మంది సింగరేణిలో మరి ఐఎన్టీయూసీలో వివిధ పార్టీల నాయకులు జాయిన్ అయి ఉన్నారు. కాబట్టి ఐఎన్టీయూసీ గెలుపు నల్లేరు మీద నడకగా సింగరేణిలో ఉంది. ఖచ్చితంగా అన్ని 11 ఏరియాలు గెలుస్తాం. ఖచ్చితంగా కార్మిక సంఘం అంటే పొత్తులు ఉండవు. ఎందుకంటే ఇది ఒకసారి ఇక్కడ ఒక పార్టీ పోటీ చేయడం, ఇంకో దగ్గర ఇంకో పార్టీ చేయడం ఉండదు. ఒకటే నామ గుర్తు మీద టోటల్ ఎన్నికలు ఉంటాయి. ఈ సింగరేణి వ్యాప్తంగా కూడా పొత్తులు అనేది కుదరదు ఏ యూనియన్ ఎన్నికల్లో. ఎందుకంటే ఇక్కడ ఏరియా ఒకటే గుర్తు ఉంటుంది, మొత్తం కూడా సింగరేణి వ్యాప్తంగా ఒకే గుర్తు మీద ఉంటుంది. ఇక్కడ ఎక్కువ వచ్చిన వాళ్ళకి ప్రాంతం శ్రీరాంపూర్ ప్రాంతంలో 11 ఏరియాల్లో వచ్చిన వాళ్ళకేమో అక్కడ ప్రాతినిధ్యం ఇస్తారు. అలాగే మొత్తం టోటల్ ఓట్ల మీద 11 ఏరియాల ఓట్లను బట్టే కార్పొరేట్ వస్తుంది. కాబట్టి ఆ అవకాశమే లేదు. టీబీజీకేఎస్ అనేది కార్మిక సంఘమే కాదు, అదొక రాజకీయ పార్టీ లాగా ఉన్నది. రేపు ఈ రాజకీయ పార్టీ ఓడిపోయిన తెల్లారి ఈ సంఘం కనపడదని ప్రతి బాయి మీద కార్మికులకు చెప్పినాం. అట్లనే ఐఎన్టీసీ కూడా 10 సంవత్సరాల నాడు కాంగ్రెస్ ఓడిపోతే ఈ రోజు వరకు కూడా ఐఎన్టీసీ అనే మాట సింగరేణిలో ఏ డివిజన్లో విన్నారా మీరు? ఎక్కడైనా ఐఎన్టీసీ ఆఫీస్ తీశారా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవంగానే మళ్ళీ మాది ఐఎన్టీసీ అని వస్తూ ఉన్నారు. వీళ్ళది కార్మిక సంఘమా, రాజకీయ సంఘమా ఆలోచించాలి. ఇకపోతే టీబీజీకేఎస్ నాయకులు ఎవరైతే అవినీతిలో కూరుకుపోయారో, ఎవరైతే యాజమాన్య పంచన చేరి కార్మిక వర్గానికి ద్రోహం చేశారో అలాంటి నాయకులు ఎంత పెద్దోళ్ళైనా ఏఐటీసీ తీసుకునే సమస్యే రాదు. మరోవైపు ఐఎన్టీయూసీపై ఏఐటీయూసీ ఫైర్ అవుతోంది. సర్కారీ సంఘాలను పాతరేయాలని ఐఐటీయూసీ జనరల్ సెక్రటరీ వాసిరెడ్డి సీతారామయ్య కామెంట్స్ చేశారు. టీబీజేకేఎస్ అవినీతికి పాల్పడిందన్నారు వాసిరెడ్డి సీతారామయ్య. బీఆర్ఎస్, కాంగ్రెస్ అనుబంధ సంఘాలు కార్మికులను మోసం చేసేవే అని వాసిరెడ్డి సీతారామయ్య కామెంట్ చేశారు.